హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్రింది 2 వాక్యాలు గమనించండి. ఎ మ్యాన్ ఈజ్ దేర్ అంటే అర్థం అక్కడ ఒక మనిషి ఉన్నాడు. కానీ దెర్ ఈజ్ ఎ మ్యాన్ అంటే అర్థం అక్కడ ఒక మనిషి ఉన్నాడు అని కాదు. ఒక మనిషి ఉన్నాడు అని మాత్రమే అర్థం వస్తుంది. ఇక్కడ దేర్కి అక్కడ అనే అర్థం పలకదు. ఈ ఒక అనే దాన్ని ఎందుకు బ్రాకెట్లో పెట్టాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సరే, మనము గాలి లేదు అని చెప్పాలంటే ఇంగ్లీష్లో నో ఎయిర్ అంటాం. మోడర్న్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడినా కరెక్టే. కమ్యూనికేషన్ ముఖ్యం, కానీ ఇది ఇంగ్లీషు సంప్రదాయం కాదు. దెర్ ఈజ్ నో ఎయిర్ అనాలి. దేర్ ఖచ్చితంగా రావాలి. దీని అర్థం అక్కడ గాలి లేదు, ఇక్కడ గాలి లేదు అని కాదు. గాలి లేదు అని మాత్రమే. టేబుల్ మీద పుస్తకం ఉన్నది అని చెప్పాలంటే ఏ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే సరిపోతుంది కదా. కానీ దెర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్ అనడమే ఇంగ్లీష్ పద్ధతి. ఇలాంటి దేర్తో ప్రారంభమయ్యే ఎన్నో వాక్యాలు మీరు ఇంగ్లీష్లో చూసే ఉంటారు. వీటిలో ఉన్న దేర్ టిహెచ్ఆర్ఈ దేర్కి అక్కడ అనే అర్థం ఆపాదించుకుని ఆ వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం. దేర్ డినోట్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పీపుల్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. ఏదైనా, ఏవైనా, ఎవరైనా ఉన్నట్లు చెప్పే వాక్యాన్ని దేర్తో ప్రారంభించాలి. ఇక్కడ దేర్ నాకు ఎలాంటి అర్థం ఉండదు. ఇది వాక్య ప్రారంభంలో ఉంటుంది కనుక దీనిని గ్రామటికల్ సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకుందాం. వాక్యంలో నిజమైన సబ్జెక్టు సింగులర్ అయ్యి ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఈజ్, పాస్ట్ టెన్స్లో ఉంటే వజ్ అంటే దేర్ ఈజ్, దేర్ వజ్ అని వస్తుంది. అలాగే ప్లూరల్ అయ్యి ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఆర్, పాస్ట్ టెన్స్లో ఉంటే వర్ అంటే దేర్ ఆర్ లేదా దేర్ వర్ వస్తుంది. ఉదాహరణ వాక్యాలు చూస్తే మరింత అర్థం అవుతుంది. మీరు చేయవలసిన పని దేర్తో మరిన్ని వాక్యాలు సృష్టించడం, పలకడం, ఉపయోగించడం. అలాగే ఇక ఈ వీడియోతో దేర్ ఉపయోగించి మాట్లాడటం మీరు నేర్చుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉదాహరణ వాక్యాలు చూద్దాం. వీటిలో మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. దేర్ ఈజ్ ఎ మ్యాన్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్. వీధిలో ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. దేర్ ఈజ్ ఎ మ్యాన్ సిట్టింగ్ ఆన్ ద పార్క్ బెంచ్. పార్క్ బెంచ్ మీద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. దేర్ ఈజ్ ఎ మ్యాన్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్ ఇన్ ద కేఫ్. కేఫ్లో ఒక వ్యక్తి వార్తాపత్రిక చదువుతున్నాడు. దెర్ ఈజ్ ఎ మ్యాన్ జాగింగ్ ఇన్ ద పార్క్. పార్కులో ఒక వ్యక్తి జాగింగ్ చేస్తున్నాడు. దెర్ ఈజ్ ఎ మ్యాన్ ఫిక్సింగ్ ఆర్ పార్కింగ్ ఎ కార్ బై ద రోడ్ సైడ్. ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన కారును పార్క్ చేస్తున్నాడు. దెర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద ఒక పుస్తకం ఉన్నది. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద రూమ్. గదిలో చాలా మంది ఉన్నారు. దెర్ వాజ్ ఎ లౌడ్ నాయిస్ అవుట్ సైడ్. బయట పెద్ద శబ్దం వచ్చింది. దేర్ విల్ బి ఎ మీటింగ్ టుమారో. రేపు సమావేశం ఉంటుంది. దెర్ హ్యావ్ బీన్ సెవరల్ కంప్లైంట్స్ అబౌట్ ద నాయిస్. శబ్దం గురించి అనేక ఫిర్యాదులు ఉన్నాయి. దేర్ సీమ్ టు బి సమ్ మిస్అండర్స్టాండింగ్స్. కొన్ని అపార్థాలు కనిపిస్తున్నాయి. దేర్ అపియర్స్ టు బి ఏ ప్రాబ్లం విత్ ద కంప్యూటర్. కంప్యూటర్లో సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది. దేర్ ఎగ్జిస్ట్స్ ఎ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. దేర్ రిమైన్స్ మచ్ టు బి డన్ బిఫోర్ ద ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీట్. ప్రాజెక్టు పూర్తి కావడానికి ముందు ఇంకా చాలా చేయాల్సి ఉంది. దెర్ ఆర్ నో సర్వైవర్స్ ఇన్ ద వ్యాకేజ్. శిథిలాలలో ఎవరు ప్రాణాలతో లేరు.